వివరించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి జరుగుతోంది, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో సమాచారం రాబట్టేందుకు నిందితులను మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి పోలీసుల అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అవసరమైన సమాచారం సేకరించారని, కస్టడీ అవసరం లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విరామ సమయంలో లభించిన ఆధారాలను విశ్లేషించి నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కసరత్తును ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మల రిమాండ్ను న్యాయస్థానం వచ్చే నెల 8 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సి రానుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని లోతైన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి జరుగుతుంది, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో సమాచారం రాబట్టేందుకు నిందితులను మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి పోలీసుల అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అవసరమైన సమాచారం సేకరించారని, కస్టడీ అవసరం లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విరామ సమయంలో లభించిన ఆధారాలను విశ్లేషించి నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కసరత్తును ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. హైదరాబాద్ మహానగరంలో శ్రీరామ శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాత్ర కొనసాగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వీధి దీపాల ఏర్పాటును అధికారులు పూర్తి చేశామన్నారు. నిర్వాహకులు డాక్టర్ భగవంతరావు, గోవింద్ రాఠీ, ఆనంద్ సింగ్ లోత్, నగర పోలీసు అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీలు చంద్రమోహన్, కిరణ్ ఖరే, ఆర్ వెంకటేశ్వర్ సహా ఉన్నతాధికారులు యాత్రను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు మంగళహాట్ ప్రాంతాల మీదుగా శ్రీరాముడి శోభయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభయాత్ర జరిగే ఏరియాలలో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేశారు. సీతారాం బాంగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభయాత్ర సాగనుంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ రూట్లో కాకుండా మరో రూట్లో ప్రయాణం చేయాలని సూచించారు. ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచన చేశారు. హైదరాబాద్ మహానగరంలో శ్రీరామ శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఏదైతే రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్రకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మొత్తం దానికి సంబంధించిన అదనపు కమిషనర్ ఇటు తఫ్సీర్ ఇక్బాల్, ఇటు జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వీళ్ళందరూ దీనికి సంబంధించినట్టు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి?
రహీం భాగ్యనగరంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అంశము. శోభయాత్రకి సంబంధించి సర్వం సిద్ధం చేశారు. స్టార్టింగ్ పాయింట్ సీతారాం బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు ఎండింగ్ పాయింట్ వరకు కూడా సాగనున్నది శోభయాత్ర. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడైతే సీతారాం బాగ్ నుంచి అలాగే ఎండింగ్ పాయింట్ సుల్తాన్ బజార్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న కోణంలోనే ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. యాత్ర మార్గంలో రోడ్లు మరమ్మతులు, లైటింగ్ పనులు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. భారీ బందోబస్తు మధ్య పాత బస్తీలో శోభాయాత్ర కొనసాగనుంది. మంగళహాట్ నుంచి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరింపజేశారు ఇప్పటికే పోలీసులు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ స్పాట్ ఏవైతే ఉన్నాయో మంగళహాట్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరింపజేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుతున్నారు పోలీసులు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆసిఫ్ నగర్, బోయిగూడ, కమాన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు జరిగింది. దారుసలాం అలాగే అఘాపుర ఎక్స్ క్రాస్ రోడ్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే చేశారు. అబిడ్స్ జీపీఓ వద్ద ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్ మళ్లించారు. పుట్టిబౌలి, రంగమహల్ ప్రాంతాల్లో ప్రత్యేక డైవర్షన్లు కూడా ఏర్పాటు చేశారు. చాదర్ఘాట్, కాచిగూడ మార్గాల్లో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. సుల్తాన్ బజార్ వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో బొగ్గులకుంట వైపు వెళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సీతారామ ఆలయం ఏదైతే ఉందో ఆసిఫ్ నగర్ నుండి బోయిగూడ, కమాన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ మల్లేపల్లి ఎక్స్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో విజయనగర్ కాలనీ, నాంపల్లి, మెహదీపట్నం వైపు మళ్లించబడింది. ఫ్రంట్ స్కేప్ ఏదైతే ఉందో అఘాపుర, బోయిగూడ, కమాన్ బైలేన్ల నుంచి సీతారాం బాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ బోయిగూడ, కమాన్ వద్ద అఘాపుర, హబీబ్ నగర్ వైపు మళ్లించడం జరిగింది. బోయిగూడ కమాన్ ఏదైతే ఉందో దరుసలాం నుంచి సీతారాం బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపుర క్రాస్ రోడ్ వద్ద ఘోడేకి కబర్ వైపు, కొత్త అఘాపుర, చార్ కందిర్ ఎక్స్ట్రా రోడ్ వద్ద నాంపల్లి వైపు మళ్లించబడినాయి. మొత్తం చూసుకున్నట్టయితే బోయిగూడ కమాన్ కుడి వైపు ఏదైతే ఉందో శోభాయాత్ర ఇక్కడ నుంచి కుడి వైపుకి మళ్ళుతుంది. శోభాయాత్ర బోయిగూడ కమాన్ వద్ద మంగళహాట్ మార్కెట్ వైపు కుడి వైపు మళ్ళీ ఆ తర్వాత గాంధీ విగ్రహం నుంచి మంగళహాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడేకి ఖబర్ ఏదైతే ఉందో వద్ద మొత్తం కూడా టక్కర్వాడి జంక్షన్ వద్ద అఘాపుర వైపు మళ్లించబడుతుంది. జాలీ హనుమాన్ ఆలయం ఇక్కడ చూసుకున్నట్టయితే పురాణ ఫూలు అలాగే జుమేరాత్ బజారు, మంగళహాట్ వైపు వచ్చే ట్రాఫిక్ గాంధీ విగ్రహం వద్ద టక్కర్వాడి జంక్షన్, ఘోడికి ఖబర్ ఏదైతే ఉందో పురాణ ఫుల్ వైపు మళ్లించబడుతుంది. రహీంపుర మొత్తం చూసుకున్నట్టయితే పురాణ ఫుల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ పురాణ ఫుల్ ఎక్స్ట్రాస్ రోడ్, పురాణ ఫుల్ దర్వాజా, కార్వాను, కొల్సంపుర 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అటువైపు మళ్లించడం జరుగుతుంది. గాంధీ విగ్రహం నుంచి చూసుకున్నట్టయితే ఎంజే బ్రిడ్జ్ నుంచి టక్కర్వాడి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ అగాపుర, ఘోడికి కబర్ వైపు మళ్లించబడుతుంది. ఎంజే బ్రిడ్జ్ నుంచి అఫ్జల్గంజ్ సిటీ కాలేజ్ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ రోడ్డు మీదుగా మళ్లించబడతాయి. టక్కర్వాడి జంక్షన్ నుంచి చూసుకున్నట్లయితే బేగం బజార్ ఛత్రి నుండి ట్రాఫిక్ రాణి అవంతి బాయ్ విగ్రహం వద్ద ఎంజే బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది. రాణి అవంతి బాయ్ విగ్రహం ఏదైతే ఉందో బేగం బజార్ బైలేన్ల నుంచి గాంధీ విగ్రహం పురాణ ఫూల్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ లేబర్ అడ్డా వద్ద అలస్కా టీ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. బేగం బజార్ ఛత్రి మూలకుంట నుండి ఎంజే బ్రిడ్జ్ వైపు వెళ్లేటటువంటి ట్రాఫిక్ అలస్కా టీ జంక్షన్ వద్ద దరుసలాం మూలకుంట వైపు మళ్లించబడుతుంది. రంగాచారి లేన్ అఫ్జల్గంజ్ నుంచి బేగం బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎస్ఏ బజారు ఏదైతే శ్రీకృష్ణ జ్యువెలరీస్ వద్ద నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. బర్తన్ బజార్ అఫ్జల్గంజ్ బైలైన్ల నుండి ఎస్ఏ బజార్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఎస్ఏ బజారు యూటర్న్ వద్ద అఫ్జల్గంజ్ సాలార్జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది. ఎస్ఏ బజార్ నుంచి చూసుకుంటే అజంతా గేటు, జాంబాగ్ నుండి ఎస్ఏ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎంజే మార్కెట్ వద్ద పుట్లీ బౌలి రంగమహల్ వైపు మళ్లించబడుతుంది. ఎస్ఏ బజార్ మసీదు, నయాఫుల్ నుంచి ఎస్ఏ బజార్ మసీదు వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ అఫ్జల్గంజ్ టీ జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ, శివాజీ బ్రిడ్జ్ సిబిఎస్ వైపు మళ్లించబడుతుంది. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి, అబిడ్స్, ఎస్ఏ బజార్ మసీద్ వైపు వెళ్లేటటువంటి ట్రాఫిక్ ఎంజే మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిపౌలి, రంగమహల్ వైపు మళ్లించబడుతుంది. అలాగే అబిడ్స్ చూసుకున్నట్టయితే అబిడ్స్ రోడ్డు నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్ నుంచి ఆంధ్రా బ్యాంక్ వైపు మళ్లించబడింది. ఇదైతే యాత్ర శంకర్ షేర్ హోటల్ ఏదైతే ఉందో
అక్కడికి చేరుకోగానే మళ్ళీ కూడా మళ్లింపు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్పాట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ బజార్ గౌలిగూడ చమాన్ చూసుకున్నట్టయితే పుట్లి బౌలి నుంచి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమాన్ వద్ద త్రివేణి లాడ్జ్ సిబిఎస్ వైపు మళ్లించబడుతుంది. శంకర్ షేర్ హోటల్ రంగమహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ పుట్లి బౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్ ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మళ్లించబడుతుంది. రామ్ మందిర్ కమాన్ దగ్గర చూసుకున్నట్లయితే చాదర్ఘాట్ ఎక్స్ క్రాస్ రోడ్ నుంచి పుట్లి బౌలి జాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ రంగమహల్ వై జంక్షన్ ఎస్సీబీఎస్ అఫ్జల్గంజ్ వైపు మళ్లించబడింది. రామ్ మందిర్ కమాన్ అబిడ్స్ నుంచి చూసుకుంటే జీపీఓ అబిడ్స్ నుంచి పుట్లి బైల్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడింది. అబిడ్స్ రోడ్ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను జీపీఓ వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. పుట్లిబౌలి ఎక్స్ క్రాస్ రోడ్ ఎంజే మార్కెట్ నుంచి ట్రూప్ బజార్ బ్యాంక్ స్ట్రీట్ వైపు యూసఫ్ గూడ కంపెనీ ఏదైతే ఉందో జీపీఓ ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. పుట్లి బౌలి ఎక్స్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో చాదర్ఘాట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడుతుంది. సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాదర్ఘాట్ వైపు మళ్లించబడుతుంది. ఆంధ్ర బ్యాంక్ చాదర్ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి నింబోలి అడ్డ కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడింది. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ నారాయణగూడ నుంచి చూసుకున్నట్టయితే బడిచోడి ట్రాఫిక్ కాచిగూడ ఎక్స్ రోడ్డు కాచిగూడ స్టేషన్ వైపు మళ్లించబడింది. అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చేటటువంటి జీపీఓ వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడింది. సుల్తాన్ బజార్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే క్రాస్ రోడ్ నుంచి బాటా రోడ్డు కింగ్కోటి రామ్కోటి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లించబడింది. మొత్తం మీద ఎక్కడైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 9010203626 కు కాల్ చేయొచ్చు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఈ నెంబర్ కి కూడా సంప్రదించవచ్చు అన్న కోణంలో కొని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా ఈ మొత్తాన్ని కూడా రివీల్ చేసిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. రేపు శోభాయాత్ర ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చాలా సునాయాసంగా శోభాయాత్ర కదిలి వెళ్లేలాగా అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చక్కబెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. రహీం రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో క్రిషాంక్ గాయపడగా ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులు ఉన్నారు. క్రిషాంక్ కుటుంబ సభ్యులతో కేటీఆర్ ముచ్చటించారు. క్రిషాంక్ను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు కూడా క్రిషాంక్ ఆరోగ్య స్థితిపై ఆరా తీశాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో భూసేకరణ సెగలు రేపుతోంది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ సారవంతమైన భూములను తీసుకువద్దంటూ కాడ్లాపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ ప్రాణం పోయినా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పారు. మా పిల్లలకి అసెంబ్లీ విజిట్ చేయడానికి రాజశేఖర రెడ్డి సార్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పిల్లలకి ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థ పైన మంచి అవగాహన రావడం, హైదరాబాద్లోని రామంతపూర్లో విద్యార్థి ఘర్జన ఉధృతమైంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉప్పల్ రామంతపూర్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వం కావాలనే నిధులను ఆపుతూ విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తుందని నేతలు మండిపడ్డారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,500 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయింపులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 9,500 కోట్ల బకాయింపులు ఉంటే ఎక్కడ కూడా కేవలం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కేవలం 8% బడ్జెట్ లో విద్యాశాఖకు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. 8% కేటాయిస్తే దాదాపు 10,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయింపులు ఎప్పుడు చెల్లించాలయ్యా రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యాశాఖకు కనీసం 15% నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉప్పల్ జిల్లా ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఏబీవీపీ తరఫు నుంచి రేపటి భావి భారత పౌరులు కూడా విద్యార్థి లోకమే ఈ యొక్క సందర్భాన్ని విద్యార్థి లోకమే ఆదుకోవాలి. అటువంటి విద్యాశాఖ ఈరోజు విద్యను అందుకోకపోతే రేపటి భావి భారతదేశం ఎటు పోతుంది? ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కడే డిమాండ్ చేస్తా ఉంది. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తొందరగా సవరించుకొని విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. అలవాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరన్నంటే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో మెహందీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరినొకరు మెహందీ పెట్టుకుంటూ సందడి చేశారు. భక్తి శ్రద్ధలతో పాటు సంప్రదాయం ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రేపు జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. డబ్బా సూపర్ పెట్టుకుని మొత్తం శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు నిన్న హల్దీ చేసుకున్నాము, పసుపులు నొక్కేయడము. ఈ రోజు మెహందీ కార్యక్రమం జరుపుతున్నాము. మా సూర్యనగర్ కాలనీలో అందరూ కూడా మా అక్క చెల్లెళ్ళంతా వచ్చి కన్నుల పండుగగా ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా రేపు కూడా పెద్ద ఎత్తున ఇంకా ప్రజలందరూ కూడా శ్రీరామనవమిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీరామ రక్ష జగద్రక్ష. శ్రీరాముల వారు అందరినీ కూడా సుఖ సంతోషాలతో, సీతమ్మ తల్లి శ్రీరాముల వారు అందరినీ కూడా సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా చూడాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రాముల వారి కళ్యాణం ఉంది కనుక మమ్మల్ని జ్యోతి అక్క శ్రీనివాస్ గౌడ్ గారు ఇన్వైట్ చేశారు. 3 రోజుల నుండి కనుల పండుగ జరుపుకుంటున్నాము. నిన్ననేమో పసుపులు దంచుడు చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాము. ఇవాళనేమో గోరింటాకు ప్రోగ్రామ్, రేపు కళ్యాణం. మమ్మల్ని ప్రేమతోనూ పిలిచింది, మేమందరం ప్రేమతో వచ్చాము, హ్యాపీగా చేసుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము ఇక్కడ సీతారాముల కళ్యాణం గురించి 3 రోజుల నుంచి మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. 3 రోజులు, నిన్న ఇవాళ రేపు. నిన్నేమో హల్దీ అయిపోయింది, ఇవాళ అందరూ గోరెంటాకు పెట్టుకుంటున్నాము. మరి మనకి తెలియదు ఆ రోజుల్లో గోరెంటాకు ఎలా పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మనము ఇక్కడ నిజంగా సీతారాములు ఉన్నారేమో, మరి అందరం గోరెంటాకు పెట్టుకుంటున్నామేమో అని ఆ కోరిక వస్తుంది. రేపు రంగరంగ వైభవంగా కళ్యాణం కూడా జరుపుకుంటాము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కాకుండా ఇంకా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం. శ్రీరామనవమి విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు అల్వాల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 7, 8, 9 తరగతులకు చెందిన 63 మంది విద్యార్థులు శాసనసభకు వెళ్లారు. సభలో చర్చలు ఎలా జరుగుతాయి, ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి అనే అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ పర్యటన విద్యార్థులతో భవిష్యత్తు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
నేను 9th క్లాస్ ZPHS బాయ్స్ వాళ్ళు చదువుతున్నాను. ఇంతకుముందు లైలా కాలేజ్లో మిల్లెట్ ఫెస్టివల్కు వెళ్ళాము. అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకొని మిల్లెట్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని జంక్ ఫుడ్ మానివేసి మిల్లెట్స్ తింటున్నాము. దాని తర్వాత రాష్ట్రపతిలో 28th సైన్స్ డే రోజు ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ సైన్స్ గురించి మేము ఎన్నో నేర్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి తీసుకెళ్తున్నందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. కల్లో కూడా అనుకోలేము అసెంబ్లీకి వెళ్తామని. మరి రాజశేఖర్ రెడ్డి గారికి అసెంబ్లీకి తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. నేను 9th క్లాస్. హయత్ నగర్లో భారీ భూ కబ్జా కలకలం రేపుతుంది. 1992లో లేఅవుట్ చేసిన సర్వే నెంబర్ 204, 208లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన 50 మంది బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందంటూ కొందరు వ్యక్తులు కిరాయి రౌడీలతో వచ్చి ఫ్లాట్లు హద్దులను జేసీబీలతో ధ్వంసం చేసి ప్రహారీ గోడలు నిర్మిస్తున్నారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఫ్లాట్ యజమానులను గూండాలతో బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న ఫ్లాట్లను కబ్జాదారుల నుండి కాపాడి తమకు న్యాయం చేయాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ కుంట్లూరులో 204 సర్వే నెంబర్లో కొత్త 50 మంది ప్లాట్లు తీసుకోవడం జరిగింది. 50 మంది కూడా ఆ రోజు 95లో ఇది లేఅవుట్ చేయడం జరిగింది. 95 నుంచి కూడా దాదాపుగా ఫ్యామిలీ మెయిన్ ఫ్యామిలీ దగ్గర నుంచి అందరు కూడా కొనుక్కోవడం జరిగింది. రీసెంట్లీ మేము కాంపౌండ్ వాల్ తిప్పుకోవడానికి వస్తే 2-3 వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరించి ఇది మా ల్యాండ్, మీరు ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టొద్దని చెప్పారు. ఎందుకంటే ఇది కోర్టులో కేసు ఉందన్నారు. సరే మేము కూడా రిక్వెస్ట్ మీద మేము వెళ్ళినాం. ఇప్పుడు ఆ కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని చెప్పి కూడా మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోతే కూడా పోలీస్ స్టేషన్ వారు కూడా ఇది పోలీస్ స్టేషన్, ఇది కోర్టులో పెండింగ్ ఉన్నది, మీరు కూడా పోయి కట్టకండి, వాళ్ళని కూడా కట్టనీయకుండా ఆపుతామని చెప్పారు. మరి రాత్రికి రాత్రి మాకు కొన్ని ఇక్కడ చుట్టూ మేము బౌండరీలు కట్టుకునే కూడా డమాలిజ్ చేసేసి ఏడికాడికి రాత్రి ఇక్కడ సీసీ రేట్లు కూడా డ్యామేజ్ చేసి మొత్తానికి చుట్టూ వెంచర్ లాగా తయారు చేసుకుంటున్నారు. వీళ్ళు చాలా అక్రమమైన పద్ధతిలో వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కుంట్లూరు ఇది 204 సర్వే నెంబరు, అంజనాద్రి నగర్ లేఅవుట్ నేము. మేము 94-95లో ప్లాట్లు పర్చేజ్ చేసినాము. అండ్ 1 by 1 మేము ఒకరి నుంచి ఒకరము 3-4 డాక్యుమెంట్లు కూడా మారినాయి. మేము ఎప్పటి నుంచో పొజిషన్ లో కూడా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఒకటి విల్లాస్ పర్మిషన్ తీసుకొని మా ప్లాట్లన్నీ ఆక్యుపై చేసి ఈ కబ్జా గురి చేస్తున్నారు సార్. ఇక్కడ కొద్దిగా మాకు రక్షణ కల్పించాలి సార్. మేము ఏంటంటే రూపాయి పోగు చేసుకొని చిన్న వృత్తులు సన్నకారు రైతులు. నేను యాక్చువల్ గా రీసెంట్ గా హైదరాబాద్కి వచ్చి 2020లో ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నామని చిన్న 30 years నుంచి ఇక్కడ ప్లాట్ పొజిషన్ లో ఉంది. అలాంటి పొజిషన్ కూడా తీసేసి నైట్ ప్లస్ ఇప్పుడు వాళ్ళ బౌన్సర్లను పెట్టేసి ఇక్కడ సీసీ రోడ్ ను కూడా డ్యామేజ్ చేసి బౌన్సర్లను పెట్టేసి మమ్మల్ని ఇక్కడ పొజిషన్ కి వస్తే బెదిరిస్తూ పోలీసులను కూడా ఇక్కడికి రాకుండా వాళ్ళని మేనేజ్ చేసి. అందరికి నమస్కారము. నా పేరు సత్యనారాయణ. మేము కుంట్లూరు 204 సర్వే నెంబరు. ఈ కాలనీ పేరు అంజనాద్రి నగరు. మేము గత 20 సంవత్సరాల క్రితం ఈ ప్లాట్ కొన్నాము. మేము ఇక్కడ దాదాపు 700-700+ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ 40 feet రోడ్ ఉంది. రోడ్లన్నీ ఆల్రెడీ తీసినారు. అన్ని తీసిన తర్వాత వెంచర్ చేసిన తర్వాతనే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్న లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేము చాలా 700 ప్లాట్లు చాలా మంది రూపాయి వెచ్చించి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఇంకా కూడా లోన్లు కడుతున్నాం. మేము ఇప్పుడు ఏదైతే రోడ్డు తీసినారో పూర్వము ఆ రోడ్డుకి అడ్డంగా వెంచర్ చేసేసి అధికారులందరూ కుమ్మక్క వేసి రాజకీయ నాయకులు అండతో వీళ్ళందరూ రోడ్ అంతా ఆక్యుపై చేసేసి వీళ్ళందరినీ ఎవరైతే రూపాయి పొదుపు చేసుకొని ప్లాట్ కొనుక్కొని కట్టుకుందామని పర్మిషన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ నిరాశ్రయులు చేసేసి అందరికి ఇబ్బంది పెట్టేసేసి రాజకీయ నాయకుల కుమ్మక్కుతో మన బౌన్సర్ని అందరిని పెట్టేసి అందరినీ బెదిరిస్తున్నారు. ఇక్కడ రానివ్వట్లేదు. దయచేసి మా అందరికి న్యాయం చేయాలని చెప్పి మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అందరికీ కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి